సంస్మరణలు కరెంట్ అఫైర్స్ 1. మలేషియాలో 1969 మెర్డెకా కప్లో ఆడిన భారత మాజీ మిడ్ఫీల్డర్ భూపిందర్ సింగ్ రావత్ స్వల్ప అనారోగ్యంతో మరణించినట్లు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ AIFF పేర్కొంది. 1960లు మరియు 1970లలో వేగవంతమైన వింగర్ రావత్ 1969 మలేషియాలో జరిగిన మెర్డెకా టోర్నమెంట్లో భారతదేశం తరపున ఆడాడు. దేశీయంగా అతను ఢిల్లీ గారిసన్, గూర్ఖా బ్రిగేడ్ మరియు మఫత్లాల్ తరపున ఆడాడు. 2. రాబర్ట్ టౌన్ 1970లు మరియు అంతకు మించి అమెరికన్ సినిమా ల్యాండ్స్కేప్ను రూపొందించిన ప్రశంసలు పొందిన స్క్రీన్ రైటర్ లాస్ ఏంజల్స్లోని తన ఇంటిలో సోమవారం డిసెంబర్ 4, 2023న కన్నుమూశారు. ఆయనకు 89 ఏళ్లు. 3. దిగ్గజ బ్రాండ్ కామ్లిన్ వ్యవస్థాపకుడు సుభాష్ దండేకర్ మరణంతో భారతదేశంలోని స్టేషనరీ పరిశ్రమ ఒక మార్గదర్శకుడిని కోల్పోయింది. 86 సంవత్సరాల వయస్సులో దండేకర్ దేశంలోని స్టేషనరీ మరియు ఆర్ట్ సామాగ్రి యొక్క ప్రకృతి దృశ్యాన్ని మార్చిన వారసత్వాన్ని మిగిల్చాడు. అతని దృష్టి మరియు నాయకత్వం ఇంటి పేరును నిర్మించడమే కాకుండా భారతదేశ పారిశ్రామిక మరియు సామాజిక అభివృద్ధికి గణనీయంగా దోహదపడింది. 4. ప్రముఖ నటి స్మృతి బిస్వాస్ జూలై 3న 100 సంవత్సరాల వయస్సులో మరణించారు. బెంగాలీ, హిందీ మరియు మరాఠీ చిత్రాలలో ఆమె చేసిన పనికి ప్రసిద్ధి చెందిన ఈ నటులు వృద్ధాప్య సంబంధిత అనారోగ్యం కారణంగా నాసిక్లోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. సోషల్ మీడియా కూడా స్మృతి బిస్వాస్కి సంతాప పోస్ట్లతో నిండి ఉంది. ఆమె వివిధ చిత్రాల నుండి నటుడి యొక్క అనేక చిత్రాలను పంచుకుంది. 5. కమలా పూజారి ప్రఖ్యాత పద్మశ్రీ అవార్డు గ్రహీత మరియు మార్గదర్శక సేంద్రియ రైతు, 74 సంవత్సరాల వయస్సులో కిడ్నీ సంబంధిత వ్యాధుల కారణంగా కన్నుమూశారు. 6. జూలై 23, 2024న ఆర్థిక శాస్త్ర ప్రపంచం అద్భుతమైన మనస్సును మరియు దయగల ఆత్మను కోల్పోయింది. ప్రముఖ ఆర్థికవేత్త మరియు మద్రాసు క్రిస్టియన్ కళాశాల మాజీ ప్రొఫెసర్ అయిన C.T. కురియన్ 93 సంవత్సరాల వయస్సులో వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా మరణించారు. 7. టైటానిక్ మరియు అవతార్ సిరీస్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో దర్శకుడు జేమ్స్ కామెరూన్తో కలిసి పనిచేసినందుకు ప్రసిద్ధి చెందిన ఆస్కార్ విజేత నిర్మాత జోన్ లాండౌ 63 సంవత్సరాల వయస్సులో మరణించారు. 8. అపర్ణా వస్తారే కన్నడ నటి మరియు నమ్మ మెట్రో ప్రకటనల వెనుక సుపరిచితమైన స్వరం 57 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆమె జూలై 11న ఊపిరితిత్తుల క్యాన్సర్తో మరణించింది. ఆమె భర్త సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు ఈ వార్తను తెలియజేశారు. మరణించే సమయానికి అపర్ణ క్యాన్సర్ 4వ దశలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. జపాన్ రాజధాని టోక్యో. 9. బైబిల్ను మరాఠీలోకి అనువదించిన రచయిత మరియు పర్యావరణవేత్త అయిన వసాయికి చెందిన కాథలిక్ మతగురువు ఫాదర్ ఫ్రాన్సిస్ డి బ్రిట్టో దీర్ఘకాల అనారోగ్యంతో జూలై 25, 2024న కన్నుమూశారు. 10. 2001 నుండి 2004 వరకు ఇండోనేషియా వైస్ ప్రెసిడెంట్ హంజా హజ్ మరణించారు. ఆయన వయస్సు 84. రాష్ట్రపతి మెగావతి సోకర్నోపుత్రి ఆధ్వర్యంలో పనిచేసిన హంజా. 11. హమాస్ రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ రాజధాని